హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పాపే మా జీవన్ వచ్చే ఎపిసోడ్ ఏమైంది ఈరోజు మన అలేఖ్య జీవన వాళ్ళకి రాని మాట్లాడుకుంటూ ఉంటే అలేఖ్య వాళ్ళని చిన్న చూపు చూసిందని, సరే నీకు నచ్చింది నువ్వు చేసుకో, నీకు హెల్ప్ చేయం అని చెప్పి జీవన చెప్పడంతో అలా కాదు అని చెప్పి అలేఖ్య అంటుంది. చూడు అలేఖ్య, ఒకటి ఎదుటి వాళ్ళు చెప్పిందైనా చేయాలి, లేకపోతే నీకు నచ్చిందైనా చేయాలి. అది చేత కాకపోతే వాళ్ళ జీవితం కూడా నీలాగే అవుతుంది అంటూ జీవన చెప్తుంది. ఎందుకు నీకు ఈ రోషం? ప్రేమించిన వాడికి తాళి కట్టించుకోలేకపోతే తాళి కట్టించుకున్న వాడితో కాపురం చేయలేకపోతున్నావు, ఇంకెందుకు ఈ రోషం నీకు? ఫ్రెండు కదా నీకు సాయం చేద్దామని దొరికిన ఒక అవకాశాన్ని పట్టుకొని మా తిప్పలేమో మనం పడుతున్నాం, దీనికి కూడా నువ్వు కౌంటర్లు వేస్తున్నావేంటి అంటూ జీవన అడుగుతుంది. సారీ జీవన అంటూ అలెక్కి చెప్తుంది. సారీ కాదే, సీనుగాన్ని సాధించడం తప్ప నువ్వు ఇంకేమైనా సాధిస్తున్నావు అసలు అంటూ వాళ్ళ చిన్నగానే అంటుంది. ఆఫీస్కి కుట్టిని రానివ్వకుండా చేసి కూడా వచ్చే పరిస్థితిలో లేడు ఆఫీస్కి. ఇప్పుడు మనం అనుకునేది ఏదైనా జరగాలి అంటే ఇప్పుడు ఈ పెళ్లి ఖచ్చితంగా జరగాలి అని చెప్పడంతో వెంటనే జీవన ఈ పెళ్ళి అయితే ఆగదు గ్రాని అంటూ చెప్తుంది. చూడలేకే నువ్వు ఊరినే గొడవలు పెట్టుకోవడం కాదు, సీనుగారితో కూడా సరదాగా ఉండు అని చెప్తుంది. ఎందుకు నేను ఎందుకు అలా ఉండాలి అని అలేక అడుగుతుంది. ఎందుకు అలా కంగారు పడతావు, నిన్నేదో వాడితో శోభనం చేసుకోమన్నట్టు అని చెప్పడంతో అలేక వెంటనే నువ్వు చేసుకోమన్నా నేను చేసుకోనులే అని గొడవ పడతారు. నువ్వు ఎందుకు గొడవలు పడుతున్నావు చిన్నపిల్లల్లాగా? ఈ ఇంట్లో నేనున్నాను, ఆ ఇంట్లో నువ్వు ఉన్నావు, ఈ ఇంట్లో నువ్వు ఉన్నావు, అలాగా ఈ ముగ్గురింట్లో ముగ్గురింట్లో ఎవరికి ఏం జరిగినా కూడా తెలియాలి, అర్థమవుతుందా అంటూ వాళ్ళ చిన్న గ్రాని చెప్తుంది. శ్రీ తన చేతికి సైగ చేయగానే సరే నేను వెళ్తాను అని చెప్తాడు. సరే నేను సైగ చేయగానే నువ్వు ఎడదాకా ఎందుకు వచ్చావు, వెళ్తాననే దాన్ని నువ్వేదో చెప్తావని వచ్చాను అని చెప్పి చైత్ర చెప్తుంది. సరే నాకు మర్యాదగా ముద్దు పెట్టు, వెళ్ళిపోతావు అని చెప్తాడు. ఏంటి బెదిరిస్తున్నావా? బట్టల వంకతో నువ్వు నా కోసమే వచ్చావని నాకు అర్థమవుతుంది 2 జళ్ళు అంటూ చెప్తుంది. అయితే ఏంటంట ఇప్పుడు నన్ను బెదిరిస్తున్నావు అంటూ శ్రీతను అడుగుతాడు. ఇంతలో పందిరి టైం అవుతుంది, వేయించకూడదా జ్యోతి అంటూ ఇందుమతి చెప్తుంది. వేయిస్తాము అంటూ జ్యోతి చెప్తుంది. ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నారా? మీరు ఎదురు చూసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రారు అంటూ ఇందుమతి చెప్తుంది. ఎందుకమ్మా అలా అంటున్నారు? వస్తారేమో అంటూ పద్మమ్మ అంటుంది. నీకు చెప్పారా వస్తారని అంటూ పద్మమ్మని క్వశ్చన్ చేస్తుంది ఇందుమతి. కిందమ్మగారు ఇప్పుడు గొడవ పడుతున్నారు అంటూ కుట్టి మొదలు పెడుతుంది. మనము వస్తారనుకుంటే ఖచ్చితంగా వస్తారు కదా, మనం అనుకున్నట్టని నిజాలు అయ్యే తలకే అవి ముహూర్తాలు కూడా దాటిపోతాయి అంటూ జీవన అంటుంది. ఏం పూజారి గారు మీరు చెప్పండి అని అడగడంతో అవునమ్మా ముహూర్తము దాటిపోతుందని చెప్తుంది. చూడండి పంతులు గారు కూడా దాటిపోతుందని చెప్పారు. ఇప్పటికే ఇంట్లో వాళ్ళు ఎవరూ లేకుండా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇక దుర్ముహూర్తంలో పందిరి రాట వేస్తే పెళ్ళికి మనమే ఉంటామో లేదో అంటూ జీవన అంటుంది. జీవన అంటూ జ్యోతి అంటుంది. ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటూ అడుగుతుంది. సారీ అమ్మ, మా అత్తయ్య గారు మామయ్య గారు రావాలని నాకు మాత్రం ఉండదా? రానప్పుడు లేనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు? గట్టిగా కోరుకుంటే అవుతుంది అంటారు కదా, కోరుకుందాంలే అంటూ ఇందుమతి అంటుంది. అంతలోపలే వాళ్ళ అత్తమామ వస్తారు. రారని చెప్పారు కదా, ఎందుకు వాళ్ళు వస్తున్నారు అంటూ ఇందుమతి జీవనని అడుగుతుంది. ఇంత షాక్ ఇస్తారని నాకేం తెలుసు అంటూ ఇందుమతికి జీవన చెప్తుంది. ఇంతలో జ్యోతి వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి వెళ్తారు. మీకోసం ఎదురు చూస్తున్నాం, రండి రాట్నం వేద్దాం అంటూ ఇంటికి తీసుకెళ్తారు. ఇందుమతి సునందని మీరు రానని చెప్పారు కదా వచ్చినారు అని అడుగుతుంది. ఇంతలో జ్యోతి కూడా కుట్టి నువ్వు చెప్పినట్టే జరిగింది అని చెప్తుంది. ఓ కుట్టి ముందుగానే చెప్పిందా అని చెప్తుంది ఇందుమతి. అవును అని చెప్పి జ్యోతి చెప్తుంది. ఇంతలో సునందను పట్టుకొని అడుగుతుంది. ఏంటి మీరు మీ కుట్టి చెప్పినందువల్లే వచ్చారా అని అడుగుతుంది. అవును నేను తను చెప్పినందువల్లే వచ్చాను అంటూ సునంద చెప్తుంది. అవును నేను తను చెప్పడం వల్లే వచ్చాను, తను నా దగ్గరికి వచ్చింది మాట్లాడడానికి అప్పుడు అంటూ సునంద మొదలు పెడుతోంది. మీరు వచ్చిన తర్వాతే ఈ పందిరి రాట వేయిస్తానని జ్యోతి చెప్తుంది. దాన్ని తలుచుకుంటూ ఉంటుంది సునంద. నా సవతి కూతురికి పెళ్ళి, నా వియ్యపురాలింట్లో పసుపు దంచే కార్యక్రమం, దానికి నేను వెళ్ళాలా అనుకుంటూ ఉంటుంది సునంద. ఈ పెళ్ళి వదులుకోండి, ఆ పిల్ల మీ కోడలుగా కరెక్ట్ కాదు అంటే నా మాట పెడచెవును పెట్టి ఆనంది మాట విని పెళ్ళి ఖాయం చేసుకున్నారు. ఇప్పుడు నేనెందుకు వెళ్ళాలి? ఈ పెళ్ళి జరగదని నాకే తెలుసు. ఈ పెళ్ళి ఎలా ఆగుతుంది ఎవరు ఊహించలేరు అనుకుంటూ ఉంటుంది సునంద. పూర్ణిమ అంతకు తెగిస్తే నేనెందుకు చూస్తూ ఉంటాను, నేను చేయాల్సింది నేను చేస్తాను అనుకుంటూ ఉంటుంది సునంద మనసులో. ఇంతలో కుట్టి వస్తుంది సునంద దగ్గరికి. అత్తయ్య గారు అంటూ పిలుస్తుంది. బయలుదేరుతున్నామని చెప్పడానికి వచ్చావా అంటూ అడుగుతుంది సునంద. వెళ్ళండి, దాంట్లో ఏముంది చెప్పడానికి అంటూ అడుగుతుంది. చెప్పడానికి వచ్చానే అత్తయ్య గారు, కానీ మేము వెళ్తున్నామని కాదు, మనం అందరం కలిసి వెళ్తున్నామని చెప్పడానికి వచ్చాము అత్తయ్య గారు అంటూ చెప్తుంది. నా నిర్ణయం నేను ముందే చెప్పాను కదా ఆనంది అంటూ సునంద అడుగుతుంది. చెప్పారు అంటూ కుట్టి చెప్తుంది. ఒకసారి చెప్తే మీకు అర్థం కాదా అని అడుగుతుంది. మీ దగ్గరికి నేను కోడలుగా రాలేదు, మీ క్షేమం కోరే మనిషిగా వచ్చాను అని చెప్పడంతో ఏంటి ఇది మళ్ళీ కొత్తగా
అంటూ సునంద అడుగుతుంది. కొన్ని బంధాలు మనం కోరి తెచ్చుకుంటాం, కొన్ని బంధాలు మనకు భగవంతుడు ఇస్తాడు అంటూ చెప్తుంది. మీరు ఏ జన్మలో చేసుకున్న రుణమో జ్యోతమ్మ కుటుంబంలోంచి ఇద్దరు కూతుర్లను మీరు చేసుకున్నారు అని చెప్పడంతో, ఇది నాకు తెలిసిన విషయమే, మళ్ళీ ఎందుకు నాకు చెప్తున్నావు అంటూ సునంద అడుగుతుంది. అత్తయ్య గారు, ఇప్పుడు మీరు రాకపోతే అసలు అందరూ ఎలా అనుకుంటారు చెప్ప, మీరు ఈ సొసైటీలో ఎంత గొప్పవారు, లాయర్ సూర్యప్రసాద్ అంటే ఎంత గొప్పవారు, మీరు అంత గొప్పవారు, మీరు రాకపోతే ఎలాగ, మన మధ్య ఏదైనా గొడవలు ఉంటే అది గోళ్ళ దాకే, ఒక ఇంటి దాకే ఉండాలి, ఇప్పుడు నలుగురు అక్కడికి వస్తారు, మీ ఇంటి చిన్న కోడలి తమ్ముడు పెళ్లిలో మీరు లేకపోతే ఎలా, ఆ బాధ్యత అంతా మీరే తీసుకొని పెళ్లి చేయాల్సిన పోనిష్ మీరు రానంటున్నారు, ఒకవేళ మీరు రాకపోవడానికి నేనే కారణమైతే నన్ను క్షమించండి అత్తయ్య గారు, అక్కడ తీసే అన్ని ఫోటోల్లో మీరుండరు, ఈ విషయం మాత్రం జీవితాంతం గుర్తుంటుంది, అది మీకు చెడ్డ పేరే కదా అత్తయ్య గారు, అలా ఉండకూడదు అత్తయ్య గారు, రండి అత్తయ్య గారు ఖచ్చితంగా అంటూ ఆనంది సునందకు నచ్చ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు వాళ్ళు రాకపోతే మనకెంత బాధేస్తుంది అత్తయ్య గారు, ఇప్పుడు వాళ్ళకు కూడా అంతే బాధేస్తుంది కదా, ఇప్పుడు మీరు వచ్చి జ్యోతమ్మ కొడుకును ఆశీర్వదిస్తే మా జ్యోతమ్మ ఎంత సంతోషపడుతుంది, మీకు అందరిలో ఉన్నతమైన విలువ ఉంది, దాన్ని మీరు పోగొట్టుకోవద్దు అత్తయ్య గారు, రండి అత్తయ్య గారు అంటూ ఆనంది పిలుస్తుంది. నాకు కొంచెం ఆలోచించడానికి టైం ఇవ్వు, మీరు బయలుదేరండి అంటూ సునంద చెప్తుంది. సరే మీరు వస్తారన్న నమ్మకం మీద నేను వెళ్తున్నాను అత్తయ్య గారు అని చెప్పడంతో, నా నమ్మకం మీద నీకెందుకు, నువ్వు బయలుదేరు అంటూ సునంద చెప్తుంది. ఇంతలో అక్కడికి శశికాంత్ అడుస్తాడు. సునంద అంటూ అడుగుతాడు. రానని చెప్పకుండా ఆలోచిస్తానని ఎందుకు చెప్పావు, నాకు అర్థం కాదనుకున్నావా సునంద అంటూ అడుగుతాడు. నీ నిర్ణయమే నా నిర్ణయం అంటూ శశికాంత్ చెప్తాడు. ఇది జరిగింది అంటూ సునంద అందరికీ చెప్తుంది. ఇంతలో చూడే, నువ్వు పిలవలేదు కానీ కుట్టి పిలవడం వల్ల వచ్చారు, కుట్టిని ఎలాగైనా ఇరికించు అంటూ వాళ్ళ చిన్నగా రాని జీవనకు చెప్తుంది. నేను ఇప్పుడు ఇరికిస్తాను చూస్తూ ఉండంటూ, అత్తయ్య గారు మీరు చెప్పినందువల్ల వచ్చారు కదా, అందుకే కుట్టి ఈ ఒక్క పని కూడా చేయించేసావంటే నువ్వు అనుకున్నట్టు జరిగిపోతుంది అంటూ కుట్టికి చెప్తుంది. సరే ఏం చేయించాలి అని అడిగినప్పుడు, ఉండండి చెప్తాను అంటూ శ్రీతన్ అంటూ వాళ్ళ తమ్ముడిని పిలుస్తారు. మీ తమ్ముడు ఎక్కడ వస్తాడులే అంటూ సునంద చెప్తే, అలా కాదు అత్తయ్య గారు ఉండండి అని చెప్తుంది. మీరు నాకు అత్తయ్య గారు కాబట్టి మా తమ్ముడికి కూడా మీరు అత్తయ్య గారే అవుతారు, అంటే శ్రీతన్కి కాబోయే భార్య కూడా మీకు కూతురు అవుతుంది, అదిగో మీ కూతురు కూడా వస్తుంది చూడండి, ఇద్దరు కలిసి వస్తున్నారు అంటూ చెప్తుంది. ఆనంది, ఇదిగో వాళ్ళిద్దరు వచ్చారు, అత్తయ్య గారు మామయ్య గారులతో వాళ్ళకి ఆశీర్వాదం ఇప్పించు అంటూ జీవన చెప్తుంది. నువ్వు ఇక్కడికి వచ్చినందుకు హ్యాపీగా ఉందమ్మా, కానీ ఇక్కడే చైత్ర ఉందనే విషయం ఇప్పుడే గుర్తొచ్చిందమ్మా, నువ్వు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది అనుకుంటూ ఉంటాడు ఆదిత్య మనసులో. చైత్ర ఇక్కడ ఉంది ఏంటి, అసలు పూర్ణిమ కూడా ఇక్కడే ఉందా ఏంటి అనుకుంటూ ఉంటుంది సునంద మనసులో. చైత్ర ఇక్కడ వచ్చింది ఏంటి, తనకు నా కూతురు అని తెలిసిన తర్వాత ఇంత దగ్గరగా చూడటం ఇదే మొదటిసారి అనుకుంటూ ఉంటాడు శశికాంత్ మనసులో. మామూలుగా పెళ్ళయ్యేంత వరకు ఇంటికి రాకూడదు, కానీ సింహాద్రి వాళ్ళకి బట్టలు పెట్టడం కోసంగా పెళ్లి కూతురు ఇంటికి వచ్చింది అంటూ జ్యోతి చెప్తుంది. సరే ఈవిడే వచ్చిందా ఇంకెవరైనా వచ్చారా అంటూ సునంద అడుగుతుంది. అత్తయ్య గారు చైత్ర ఒకటే వచ్చింది, వాళ్ళ అమ్మగారు రాలేదు, వాళ్ళ అమ్మగారు కూడా వచ్చింటే బాగుండు అని ఉంటుంది. ఇంతలో ఆదిత్య వచ్చి, వాళ్ళు పెళ్లి కాకముందు రాకూడదు కదా ఆనంది, ఇప్పుడు ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, అలా మాట్లాడుకు, ఈ అమ్మాయిని కూడా తొందరగా పంపించేయడానికి ట్రై చేయండి అంటూ ఆదిత్య చెప్తాడు. సరే బిడ్డ నేను వెళ్ళి ఆ అమ్మాయిని వదిలేసి వచ్చేదా అంటూ సింహాద్రి ఆనందిని అడుగుతాడు. ఉండు నాయన అంటూ చెప్పి, ఇదిగోండి అత్తయ్య గారు అక్షంతలు తీసుకోండి, మా తమ్ముడిని ఆ అమ్మాయిని ఆశీర్వదించండి, మీరు నిశ్చితార్థం అప్పుడు లేరు కదా, ఇప్పుడు ఆశీర్వదించండి, ఆ దీవెనలు ఇప్పుడు వాళ్ళకి అందుతాయని చెప్పడంతో ఇంతలో జీవన వచ్చి, అనుకోకుండా ఆ అమ్మాయి వచ్చింది కదా అని చెప్తుంది. ఇంతలో జీవన వచ్చి, అనుకోకుండా ఏంటి రావటం, అంతా నీ వల్లే కదా జరిగింది అంటూ జీవన అంటుంది. ఇప్పుడేమి మా అమ్మాయి పిలవలేదు కదా చైత్రని ఇంటికి రమ్మని చెప్పి అని చెప్పడంతో ఇంతలో వాళ్ళ చిన్న గ్రాని కూడా వచ్చి, అతనికి బాగాలేనప్పుడు నువ్వే కదా వెళ్ళి చూసుకోమని చెప్పి ఆనందియే కదా చెప్పింది, అందువల్లే కదా ఇప్పుడు వాళ్ళు గొడవలు పెట్టడానికి వచ్చారు, అంటే ఆనంది వల్లే కదా అంతా జరిగింది వాళ్ళ చిన్న గ్రాని కూడా చెప్తుంది. సరే మా బిడ్డను అంతలావున పొగడకండి దిష్టి తగులుతుంది అంటూ సింహాద్రి చెప్తుంది. పొగడిని అత్త ఇప్పుడు ఏమైందిలే అంటూ ఉంటారు అందరూ. నీ వల్లే అంతా జరిగింది అంటూ కుట్టిని చెప్తారు. ఇదిగోండి అత్తయ్య గారు దీవించండి అంటూ అక్షింతలు ఇస్తుంది. సునంద గారు అదిగో అక్షింతలు తీసుకొని తొందరగా దీవించి పంపించేయండి. ఇదిగోండి శశికాంత్ గారు మీకు కూడా కూతురే అవుతుంది, కూతురు లాంటిది కాబట్టి మీరు కూడా కూతురు జీవితం బాగుండాలని ఆశీర్వదించండి అంటూ వాళ్ళ చిన్నగరాని చెట్ల ఎటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. చైత్ర మీ పెద్దమ్మ దగ్గర పెద్దనాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకో అని చెప్తుంది. ఇంతలో కుట్టి నేను సదరంగానే చెప్పానా అని అడుగుతుంది. సదరంగానే చెప్పారు ఇందుమతి గారు అంటూ కుట్టి చెప్తుంది. అక్షింతలు తీసుకోండి అత్తయ్య గారు మామయ్య గారు అంటూ అక్షింతలు ఇస్తుంది. కుట్టి నాకు అసలు ఎంత తలవంపు తెచ్చావు, నువ్వు అసలు చెప్పుకోలేను మింగలేను, ఏంటి ఆశీర్వదించేది మిమ్మల్ని, అసలు బాగా ఆలోచన చేతిలో ఉన్న అక్షింతల్ని ఏమని ఆశీర్వదించాలి, నేను వరాలిచ్చి పాతాళంలోకి తొక్కించుకున్న బలి చక్రవర్తి లాగా ఆశీర్వదించాలా, నేను నా చావు నేనే కొని తెచ్చుకోవాలా అంటూ సునంద మాట్లాడు. సునంద ప్లీజ్ ఆవేశపడుకో అంటూ చెప్తుంది. ఇంతలో జ్యోతి సునంద గారు ఏమైంది మీకు అని అడుగుతుంది. శశికాంత్ గారు ఏమైంది అసలు అని చెప్పడంతో
లేదేం కాలేదులే అని చెప్తుంది. సునంద, ఎందుకు నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు? ఎవరికి చెప్పొద్దు ఈ నిజాన్ని అంటూ చెప్తుంది. ఇంతలో ఆదిత్య వాళ్ళ అమ్మని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. రేపటి సీన్లో